ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంట్లో ఐటీ శాఖ దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రష్మికకు ఎలాంటి శిక్ష పడలేదు. ఇది ఎలా సాధ్యమైందని ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. వివరాల్లోకి వెళితే, ఓవైపు వరుస సినిమాలు, మరోవైపు ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు అందాలతార రష్మిక మందన్న. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో ఒకరుగా ఉన్నారు. అటు బాలీవుడ్లోనూ జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. చావా, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు. 2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటినుంచి రష్మిక కెరీర్లో దూసుకెళ్తుంది. మంచి ఫామ్లో ఉన్న రష్మికకు అంతే భారీ మొత్తంలోనే పారితోషికము కూడా అందుతోంది. దీంతో భారీగానే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఐటీ శాఖకు చెప్పకుండా దాచిపెట్టిన డబ్బులు దొరికినా రష్మిక ఎలా తప్పించుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జనవరి 2020 కోవిడ్ సమయంలో రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేటలో ఉన్న ఆమె నివాసంలో ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో రష్మిక ఇంట్లో లేరు. ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. ఉదయం 7:30 ప్రారంభించిన సోదాలు దాదాపు 29 గంటలపాటు నిర్వహించారు. రష్మిక తన ఆస్తులు, ఆదాయ వివరాలను సరిగ్గా చూపించలేదని ఐటీ శాఖకు సమాచారం రావడం వల్ల ఈ సోదాలు నిర్వహించినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి రష్మికకు సంబంధించి 25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆదాయాన్ని లెక్కల్లో చూపించకుండా దాచినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ రష్మికకు ఎలాంటి శిక్ష పడలేదు. అది 2020లో జరిగిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ సమయంలో రష్మిక ఎలా తప్పించుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదే సామాన్యులైతే కొద్దిగా ఆదాయాన్ని దాచినా, చిన్న పొరపాటు చేసినా వాళ్లకి వెంటనే శిక్షలు పడతాయని ప్రశ్నిస్తున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.